హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ లివింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలకు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ డెలివరీ మనం మ్యాక్సిమం స్లీపింగ్ పొజిషన్లోనే ఫీడింగ్ ఇవ్వడానికి చూస్తాం. కానీ ఈ పొజిషన్లో మనం ఫీడింగ్ ఇవ్వడం వలన యాస్పిరేషన్ కూడా అవుతుంది. అంటే బేబీ పాలు తాగేటప్పుడు ఊపిరితిత్తుల్లోకి పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాజ్ ఈ సిట్టింగ్ పొజిషన్ కానీ రీక్లైనింగ్ పొజిషన్ కానీ, అంటే గోడకు ఆనుకుని బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వడం బెటర్ ఆప్షన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, బేబీకి ఫీడింగ్ ఇచ్చిన వెంటనే మనం బేబీని షోల్డర్ పైన వేసుకుని తేనె పొచ్చేంత వరకు తట్టాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, బేబీకి ఫీడింగ్ ఇచ్చే ముందు, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నిప్పుల్ టిష్యూ పేపర్తో లేదంటే కాటన్ క్లాత్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను చాలామంది మదర్స్లో చూసింది ఏంటంటే, మిల్క్ ప్రొడక్షన్ లేకపోవడం. నాకు మిల్క్ రావట్లేదు, నేను మా బేబీకి ఫార్ములా మిల్కే పడుతున్నాను అని చెప్పడం. మీరు మీ బేబీకి ఎంత బాగా ఫీడింగ్ ఇస్తే అంతలా మిల్క్ ప్రొడక్షన్ అనేది మీలో జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ ఇచ్చేస్తే అమ్మో మళ్ళీ రేపు పాలు ఉండవేమో అన్నదేం కాదు. ఒకవేళ మీకు స్టార్టింగ్ నుండి మిల్క్ లేకపోతే బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వండి. ఎలా అంటే, ఆ నిపుల్ బేబీ సక్ చేయడం వలన మనలోని ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మదర్కి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫోర్త్ వన్ ఏంటంటే, మీరు ఫీడింగ్ ఇచ్చే 1 అవర్ ముందు 1 గ్లాస్ లిక్విడ్ అంటే వాటర్ కానీ జ్యూస్ కానీ తీసుకోండి. మీరు ఫీడింగ్ ఇవ్వడం వలన వెయిట్ లాస్ కూడా అవుతారు. బేబీకి 6 మంత్స్ పాటు ఫీడింగ్ ఇస్తే చాలా మంచిది. సిజేరియన్ వాళ్ళు కొంచెం ఇవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు గిన్నెలోకి ఆ మిల్క్ అనేది పట్టొచ్చు. ఎందుకంటే పిల్లలకు తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఇంకేది ఉండదు. తల్లిపాలు బిడ్డకి ఆహారమే కాదు, ఔషధం అని కూడా చెప్పొచ్చు. అందుకే పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల వరకు పాలు పట్టించడం చాలా ముఖ్యం. అంతేకాదు, బ్రెస్ట్ మిల్క్ పిల్లలకు తొందరగా డైజెస్ట్ అవుతాయి. బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్పై అలాగే బ్యాక్టీరియాపై పోరాటం చేయగలుగుతాయి. మొట్టమొదట వచ్చే బ్రెస్ట్ మిల్క్లో కొలాస్ట్రం ఉంటుంది. ఇందులో ఐజీఏ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఏ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఇందులో ఇతర యాంటీబాడీస్ కూడా ఉంటాయి. ఈ యాంటీబాడీస్ బ్రెస్ట్ మిల్క్లో విడుదలవుతాయి. ఇవి శిశువుకు చేరతాయి. కావున పిల్లలకు తల్లిపాలే ముద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.